ఇంట్లో అందరూ గుడికి వెళ్ళిన తర్వాత మనోహరి ఒక్కతే ఇంట్లో ఒంటరిగా ఉంటుంది. అప్పుడు ఒక స్వామీజీని ఇంటికి పిలిపిస్తుంది. స్వామీజీకి ఆరో ఫోటోని మనోహరి చూపిస్తూ ఉంటుంది. ఇక స్వామీజీ తన దివ్య దృష్టితో ఆరు ఆత్మ మరొక శరీరంలోకి ప్రవేశించిందన్న విషయాన్ని తెలుసుకుంటాడు. ఇక అదే విషయం గురించి మనోహరికి చెబుతూ ఆత్మ శరీరంలోకి ప్రవేశించింది అని చెప్పి అంటూ ఉంటే నిజం తెలుసుకున్న మనోహరి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. మరోపక్క గుడిలో శివపార్వతుల విగ్రహాన్ని పల్లకి మీద మోస్తూ ఉంటారు. అప్పుడు ఉన్నట్టుండి శివపార్వతుల విగ్రహం కింద పడబోతూ ఉంటే అప్పుడు బాగి వాటిని పట్టుకుంటుంది. ఇక ఎక్కడ ఆ దేవుళ్ళ విగ్రహం కింద పడిపోతుందేమోనని చెప్పి ఇంట్లో అందరూ కూడా కంగారు పడుతూ ఉంటారు. ఇక వాళ్ళందరూ అలా కంగారు పడుతూ ఉండగా బాగి వాటిని మోయలేక అలా బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండగా అనామిక వచ్చి బాగీకి సహాయం చేస్తూ విగ్రహాలు కింద పడిపోకుండా పట్టుకుంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అప్పుడు లైక్ చేయండి.